శ్రీమన్నారాయణ అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా విశేషమైన రోజు. మనందరికీ తెలిసిందే హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామి జన్మించిన రోజు. వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి మంగళవారం పూర్వభాద్ర నక్షత్రం రోజున ఆంజనేయ స్వామివారు జన్మించినట్టుగా మనకి పురాణ శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇలా హనుమత్ జయంతి రావడం చాలా అరుదుగా సంభవిస్తుంది. మనకి తెలిసి ఇలా కలిసి అన్నీ రావడం అనేది ఇప్పటి వరకు 2-3 సార్లు వచ్చింది. మనకి మొన్న జరిగినటువంటి మహాకుంభమేళ జరిగినట్టుగా చాలా విశేషంగా ఈసారి హనుమాన్ జయంతి వచ్చింది. వైశాఖ మాసం కృష్ణపక్షం దశమి తిథి పూర్వభాద్ర నక్షత్రం మంగళవారం రోజున చాలా విశేషంగా హనుమాన్ జయంతి రావడం అనేది చాలా అరుదుగా సంభవిస్తుంది. మళ్ళీ మనం ఈ జన్మకి ఇలాంటి హనుమాన్ జయంతిని చూస్తామో లేదో మనకు తెలియదు. ఆ ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు ఉంటే తప్పించి ఇలాంటి హనుమాన్ జయంతిని మళ్ళీ మనం చూడలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమాన్ జయంతిని విశేషంగా జరుపుకొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. ఈరోజు విశేషమైనటువంటి ఆంజనేయ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా పారాయణ చేసుకోండి. ఆ శ్లోకం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటత్ పంచ హనుమ స్మరణాత్మవే. ఈ శ్లోకాన్ని భక్తులందరూ కూడా పారాయణ చేసుకొని ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని ఆశిస్తూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. ఈ శ్లోకం చిన్నపిల్లలు కూడా చదవచ్చా అండి? ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మాటలు వచ్చినటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాలు 100 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని రేపు తప్పకుండా పారాయణ చేసుకొని ఆయు ఆరోగ్య ఐశ్వర్యాల్ని పొందగలరని ఆంజనేయ స్వామివారి మనోబలము, ఆంజనేయ స్వామివారి శక్తి మనందరికీ తెలిసిందే. అటువంటి మనోబలము శక్తి మనకందరికీ ఆంజనేయ స్వామివారు ఈ శ్లోక పారాయణ ద్వారా తప్పకుండా కలిగిస్తారు. భక్తులందరూ కూడా ఈ శ్లోకాన్ని తప్పకుండా పారాయణ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసింది. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. ఒకవేళ దేవాలయానికి పోలేని వృద్ధులు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇంట్లో ఏం చేసుకోవచ్చు? దేవాలయానికి పోలేని వృద్ధులు చిన్నపిల్లటువంటి వాళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఆంజనేయ స్వామి పటం ఉంటుంది. శుభ్రంగా దాన్ని శుభ్రం చేసుకొని ఒక చిన్న తులసి దళమో లేకుంటే చిన్న పుష్పమో సమర్పించుకొని, మనం ఏం పెద్ద పెద్ద మాలికలు సమర్పించక్కర్లేదు. మల్లెపూలు జాజిపూలు వంటి ఖర్చుతో కూడినటువంటి పుష్పాలు సమర్పించక్కర్లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి ఒక పత్రాన్ని స్వామివారి సమర్పించి భక్తితో అంజలి కట్టించి ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామివారి కృపాకటాక్షాలు సిద్ధిస్తాయి. మనకి వీలయ్యి శక్తి ఉంటే 4 తమలపాకులు 2 అరటిపళ్ళు, స్వామివారికి విశేషమైనటువంటి పత్రం నాగవల్లి దళం కనుక ఆ తమలపాకులు, స్వామివారికి విశేషమైనటువంటి ఫలం, ప్రీతికరమైన ఫలం కదలీ ఫలం అరటిపండు, అవి 2 కూడా స్వామివారికి నివేదన సమర్పించండి. స్వామివారి సన్నిధిలో కూర్చుని స్వామివారి నామాన్ని కీర్తిస్తూ శ్రీరామ 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 అనుకుంటే స్వామివారు మన ముందు వచ్చి కూర్చుంటారని మనకి శాస్త్రం చెబుతోంది. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షసాంతకం. ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఆనందంగా కళ్ళు మూసుకొని పరవశిస్తూ అక్కడ కూర్చుని మన ముందర కూర్చుంటారని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఇంతటి మహత్తరమైనటువంటి హనుమత్ జయంతిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా జరుపుకొని ఈ 2 శ్లోకాలని చదువుకొని ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సింది. స్వస్తి. జై శ్రీమన్నారాయణ.